స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాబు హర్షిత్ అని 2 years అబ్బాయి. సో నిన్న నైట్ వీళ్ళు సిరిసిల్ల రోడ్ దగ్గర ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర పడుకున్నారు అండ్ మార్నింగ్ లేచి చూసేసరికి బాబు లేడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. సో 8:30 కంప్లైంట్ ఇచ్చారు అండ్ వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం మేము 3 teamsని ఫామ్ చేయడం జరిగింది. ఆ బాబుని ఎవరికి అమ్మేస్తారు అని చెప్పేసి ఇక వెంటనే రెస్పాండ్ అయ్యి సో దగ్గరలో ఉన్న CCTVs అన్నీ చెక్ చేయడం జరిగింది అండ్ లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. సో CCTV ఫుటేజ్ ప్రకారం ఒక లేడీ అండ్ ఒక మ్యాన్ ఇద్దరు కలిసి ఆ బాబుని తీసుకెళ్తున్నట్టు తెలిసింది. సో తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫైనల్లీ ఈ పల్లపు రాజు అండ్ పల్లపు శారద అని చెప్పేసి వీళ్ళిద్దరు ఆ బాబుని నిన్న రాత్రి తీసుకెళ్లారు అండ్ భిక్షాటన కోసం వాడుతున్నట్టు తెలిసింది. సో మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు పెట్టారు. సో వితిన్ 3 hours పోలీసులు రెస్పాండ్ అయ్యి వెంటనే బాబుని పట్టుకోవడం జరిగింది. అండ్ మెయిన్లీ ఇక్కడ నేను ప్రజలకు చెప్పేది ఒకటే, ఏ ఇష్యూ ఉన్నా వెంటనే డైల్ 100కి కాల్ చేయండి, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. అండ్ ఇక్కడ మేజర్లీ CCTVs చాలా హెల్ప్ అయ్యాయి. యాక్చువల్లీ ఈ CCTVs కూడా రీసెంట్గానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో అండ్ లోకల్ షాప్ ఓనర్స్ వీళ్ళందరూ ముందుకు వచ్చి CCTVsని ఫండ్ చేయడం జరిగింది. I should thank them. సో ఆ CCTVs హెల్ప్ అండ్ లోకల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మొత్తానికి బాబుని ట్రేస్ చేయడం జరిగింది. సో ఎట్లాంటి నేరం జరిగినా విల్ రెస్పాండ్ సూన్ అండ్ నేరస్తులకు పక్కా శిక్ష పడేలా చూస్తాం.